హలో ఎవ్రీవన్. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలిందని చెప్పాలి. అయితే అక్కడ 200 మైనారిటీ కుటుంబాలు ఇప్పుడు టీడీపీలోకి రావటం జరుగుతుంది. సో దీంతో అక్కడ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమే అంటున్నారు. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో మా. అయితే ఇప్పుడు నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో అక్కడ అసలు వైసీపీకి కష్టమేనా అంటారా? ఇప్పుడు కొత్తగా ఖతం అవడం ఏంటి, మన పులివెందుల జెడ్పీటీసీలోనే ఖతం అయింది కదా. అసలు జెడ్పీటీసీలో మీకు ఎప్పుడైతే డిపాజిట్ కూడా రాలేదో జగన్మోహన్ రెడ్డి పని ఆ రోజు అయిపోయింది. వైసీపీ జెండా రెపరెపలాడడం మానేసింది. మీకు బీటెక్ రవి ఆ రోజే చెప్పారు, నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో మేము చేసి చూపిస్తామని. ఇవాళ అందుకు నిదర్శనంగా ఇవాళ 200 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు వేంపల్లి నుంచి తెలుగుదేశంలో చేరాయి. ఇవాళ ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మొన్న పని కట్టుకుని వెళ్ళాడా? ఎక్కడికి? పులివెందులు వెళ్ళాడు ఆయన కదా. వెళ్ళాక ఏం జరిగింది? ఈయన వెళ్ళి కలవలేదు, వాళ్ళు వచ్చి కలిశారు కొంతమంది. ఏం చేశాడు వెళ్ళి? ఆ రోజు సాయంకాలం మనం చెప్పినట్టుగానే కరెక్ట్గా 2 రాత్రులు ఒక రోజు ఉన్నట్టు లెక్క. ఇవాళ సాయంకాలం వెళ్ళాడు 4 to 7. అక్కడ కార్యకర్తల్ని రమ్మన్నాడు. ఎవరు వచ్చారో మనకు తెలియదు. వాళ్ళు కూడా మరి ఎవరు అరేంజ్ చేశారో మనకు తెలియదు. అవినాష్ రెడ్డి అరేంజ్ చేసి ఉంటాడు. ఏం మాట్లాడతాడు వెళ్ళి? 18 నెలలుగా పట్టించుకొని వాడి వాళ్ళు కొత్తగా ఏం పట్టించుకుంటాడు కదా. కాబట్టి ఇవాళ మీకు తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏవి తీసుకున్నా బీటెక్ రవి ఖచ్చితంగా చెప్తున్నారు, మేము గెలిచి చూపిస్తాము. అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇవాళ మీకు 200 మైనార్టీ కుటుంబాలంటే మాట్లాడండి. మీకు అసలు వాళ్ళకి ఏమంటారు, వెన్నుదన్ను యాక్చువల్గా వైసీపీకి అక్కడ మైనార్టీలు కూడా కదా, రెడ్లే కాదు మైనార్టీలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు 40 ఏళ్ళుగా మీకు అక్కడ కాంగ్రెస్, లేదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైసీపీ, 3 తరాల నుంచి వాళ్ళు వీళ్ళ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండి ఇవాళ వాళ్ళు వద్దనుకుంటున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యమా కాదా? ఇవాళ లోకేష్ని మీరు అబ్జర్వ్ కనుక చేశారంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం, లోకేష్ ఓడిపోయినప్పుడు చెప్పాము, గెలిచినప్పుడు చెప్పాము. అంటే ఒక మనిషిలో మార్పు రావటం అనేది కావచ్చు, ఒక మనిషి నాయకుడిగా మారటాన్ని మీరు ఇవాళ లోకేష్లో చూస్తారు. లోకేష్కే ఉంది పనికిమాలిన వాడు, లేదు ఒక పప్పు అని తిట్టిన వాళ్ళందరికీ ఇవాళ అతను తన చేతలతోటి సమాధానం చెప్పాడు, తన మాటలతో సమాధానం చెప్తున్నాడు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాడు అతను. తర్వాత ప్రతి ఒక్క సందర్భాన్ని అతను యూటిలైజ్ చేసుకుంటున్నాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఇవాళ గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ లోకేష్. అందులో సందేహమే లేదు. మీకు అంత పెద్దది వస్తే కూడా దాని మీద 4 రోజులు పోయాక వచ్చి ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి అంతా అయిపోయాక ఇది నేనే తెచ్చాను, అదాని డేటా సెంటరే వీళ్ళు ఇది చేశారు, ప్రతి దానికి తను ఎండాస్ చేసుకోవటానికి చూస్తాడు. అంతే తప్ప మీకు ఎలక్షన్స్ ముందు మేము ఇది చేసాము అని వాళ్ళు ఒక్కటి చెప్పారండి. ఎంతసేపు సంక్షేమాలు ఇచ్చాము, 2 బటన్స్ నొక్కాను, మీరు 2 బటన్స్ నొక్కండి అన్నాడు తప్ప నేను ఇంత అభివృద్ధి చేశాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను అని ఏ రోజున చెప్పాడా? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? 2,64,000 వాలంటీర్లకు ఇచ్చాడు, నెలకు 5,000 జీతం ఇచ్చాడు, అందులో 200 సాక్షి పేపర్ కోసం కట్ చేసుకున్నాడు. మొత్తం 200 కోట్లు దోచాడు 2,64,000 మంది దగ్గర నుంచి. వాట్ ఎల్స్ హీ డిడ్? నెక్స్ట్ ఎలక్షన్స్ కి అసలు పోటీ చేసే ధైర్యం ఉంటుందంటారా? ఇవన్నీ చూస్తుంటే చేస్తారు, చెయ్యాలి కదా. ఊరికి కాపాడుకోవడానికైనా చెయ్యాలి, కానీ అభ్యర్థులు దొరకాలి. మీరు వీళ్ళు చెయ్యమన్నా కూడా అభ్యర్థులు ముందుకు రావాలి కదా. వాళ్ళు భయపడకుండా, ఇప్పుడు ఈయన డబ్బులు ఇవ్వకుండా ఇవాళ మీరు తెలంగాణలో చూడండి, ఒక్కొక్క సర్పంచ్కి వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు. ఇవాళ నిధులు విడుదల చేశారు. ఎంతమంది 20,000 అప్లికేషన్స్ వచ్చాయి నిన్న చూస్తే మీరు. అంటే పోటీ పడుతున్నారు స్థానిక ఎన్నికల కోసం. అది రావాలి. అది ఉంటుందంటారా వైసీపీలో? ఇవాళ తెలంగాణలో జరుగుతున్న విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందా అంటే కష్టం. ఎందుకంటే వైసీపీకి సే లేదు. ఇవాళ వైసీపీలో ఎవరిని తీసుకున్నా తెల్లారులేస్తే కోర్టు, కేసు, నెక్స్ట్ జైలా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి వాళ్ళ జీవితం వెళ్తుంది. కాబట్టి ఇవాళ పులివెందుల కావచ్చు, వేంపల్లి కావచ్చు, మొత్తం మీరు కడప నియోజకవర్గం తీసుకుంటే, మొత్తం రాయలసీమ తీసుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. రెండోది, ఇవాళ హిందూపూర్ గురించి వీళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ముఖ్యంగా బాలకృష్ణ గురించి, దానికి బదులు ప్రజలు ఇస్తారు. అయితే వైనాట్ పులివెందుల మొన్న జెడ్పీటీసీ తోటి కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వైనాట్ పులివెందుల అన్నారు.
గెలిచి చూపించారు, డిపాజిట్ కూడా రాకుండా చేశారు. ఇంక ఇంతకంటే ఏం కావాలండి? అది కూడా ఎక్కడ? పులివెందుల్లో. పులివెందుల పులినని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఊర్లో సొంత నియోజకవర్గంలో వాళ్ళు ఈ పని చేశారంటే ఇంకా మీరు వైసీపీ గెలుస్తుందా నిల్చుంటుందా ఈ ప్రశ్నలు అనవసరం. ఎస్ మేడం, ఇప్పుడు ఈ 200 ఫ్యామిలీస్ అంటే ఇందులోకి చేరడాన్ని ఎలా చూడొచ్చు అంటారు మామూలుగా? అంటే వ్యతిరేకత అని అనుకోవచ్చా? ఖచ్చితంగా వైసీపీ ఇంకేం చేయదు అని వాళ్ళకి అర్థమయ్యాక ఇంకా రానున్నది తెలుగుదేశమే, కూటమే. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మొన్న చెప్పటమే కాదు, రాజోల్లో చెప్పటమే కాదు, ఆయన ప్రతిసారి ఎంఫసైజ్ చేస్తున్నారు ఖచ్చితంగా కూటమి కలిసి ఉంటుంది, మరో 20 ఏళ్ళు లేదంటే 15 ఏళ్ళు మీరందరూ కూడా మర్చిపోండి మిగతా పార్టీలని, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పడం జరుగుతోంది. ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాక ఇంకా ప్రజలు నమ్ముతారా? రాయలసీమకి ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకా వాళ్ళు ఏం పట్టించుకుంటారండి? వైసీపీని ఎందుకు పట్టించుకుంటారు? ఏం చేశాడని పట్టించుకుంటారు? ఇప్పుడు ఒక్కటండి, మీరు జస్ట్ ఒక్కసారి మనం చూసుకుంటే తరచి వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారా? ఎలక్షన్స్ ముందు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారో ప్రజలందరికీ అర్థమైంది కదా, నిలదీశారు కదా భారతీ రెడ్డిని కూడా. మేడం, అయితే ఇప్పుడు వీళ్ళంతా ఇట్లా టీడీపీ వైపు మగ్గు చూపడానికి సో క్రెడిట్ అంతా ఎవరిదనుకోవచ్చు మేడం? కూటమిలో ఒకటి లోకేష్, 2 బీటెక్ రవి. ఖచ్చితంగా. ఎందుకంటే దృష్టి పెట్టాడు ఆయన, ఎవరు? లోకేష్. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఇప్పుడు యువ నాయకుడిగా మొత్తం లోకేష్దే క్రెడిట్. ఎందుకంటే లోకేష్ ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద దృష్టి పెడుతున్నారు. ఎక్కడ సమస్య ఉందో సమస్యాత్మకమైన ప్రాంతాలను ఆయన ఎంపిక చేసుకుని అక్కడ ఆయన పందాన్ని ఆయన అనుసరిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు విజయాన్ని సాధించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్లన్నీ సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా పులివెందులు గెలిచాక ఇంకా ఇంతకంటే ఏం కావాలండి? ఎప్పుడు కూడా మనం కొట్టాల్సింది ఎప్పుడు ఏది ఉంటుంది? ఏనుగు కుంభస్థలం. ఏనుగు కుంభస్థలం కొట్టేశాక ఇంకేముంటుంది? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా లోకేష్ నాయకత్వం అనేది చాలా బాగా ముందుకెళ్తోంది. ఆయన నాయకత్వంలో వీళ్ళు మొత్తం రాయలసీమ గెలిచారంటే మాత్రం ఇంకా తిరుగులేదు కూటమికి అని మనం చెప్పచ్చు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ఉంటే నెక్స్ట్ టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది మేడం? ఏ విధంగా ఉండబోతుంది అంటే మొత్తం అంతా కూడా కైవసం చేసుకుంటారండి. మొత్తం కూటమే కైవసం చేసుకుని వైసీపీని ఊడ్చిపెట్టేస్తారు. ఇప్పుడు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, లేదు జనసేన వాళ్ళు ఉంటారు. బీటెక్ రవి చెప్పినట్టే మిగతా చోట్ల కూడా మిగతా వాళ్ళు చెప్తారు కదా, చేసి చూపిస్తారు. ప్రజలు కూడా ఇప్పుడు కూటమి వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి అంటే మెజారిటీ సింహభాగం అంటాం కదా, సింహభాగం మీకు కూటమి ప్రభుత్వానికే వస్తాయి. థ్యాంక్ యూ.